అదేంటో కానీ పెరుగు లేకపోతే నాకు అసలు ముద్దే దిగదు అంటారు చాలామంది. ఆ పెరుగు అంటే అంత ప్రేమ వాళ్ళకి. అన్నం అంతా పెరుగు కలిపిచ్చేసినా తినేస్తారు. అయితే అది చాలా మంచిదే, కానీ పగలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, పెరుగు ఎప్పుడూ కూడా పగలు మాత్రమే భోంచేయాలి. రాత్రిపూట పెరుగు డైజెస్ట్ అవ్వదు. ఇంకా పెరుగు వల్ల అజీర్ణంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. మనకే కాదు, చిన్నపిల్లల్లో కూడా రాత్రిపూట పెరుగు పెట్టడం వలన తేమ పెరిగి వాళ్ళకి నిమ్ముతత్వాన్ని ఇస్తుంది. అంటే ఈ రొంపలు దగ్గులు రావడానికి ఈ రాత్రిపూట పెట్టే పెరుగే కారణం. అందుకే పెరుగు మంచిదే, కానీ పగటిపూట మాత్రమే భోంచేయాలి, రాత్రిపూట కాదు. మరి ఇంకెందుకు, ఈరోజు నుంచి చక్కగా రోజు పొద్దున్న పూట మీ పిల్లలకి పెరుగన్నం పెట్టండి. రాత్రిపూట పెరుగులో కాస్త వాటర్ కలిపి మజ్జిగలా చేసి దాంట్లో సాల్ట్ వేసి పిల్లలకి పెట్టండి. సాల్ట్ వద్దు అనుకున్నా స్కిప్ చేసేయండి, అదేం పర్వాలేదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి. బాయ్.